శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు దూర్వా గణపతి వ్రతం ఆచరిస్తారు. ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి నాడు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఈ వ్రతం వెనకాల ఒక కథ ఉంది. యమధర్మరాజు కుమారుడైన అనలాసురుడు ఈయన అగ్ని తేజస్సుతో జన్మించాడు. అందువలన ఆయన శరీరంలో నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు. గణపతి అనలాసురుణ్ణి తన బ్రోటని వ్రేలితో నలిపి ఉండలా చుట్టి మింగేశాడు. అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడం వల్ల విఘ్నేశ్వరుడి ఉదరంలో అమితమైన వేడి పుట్టింది. దాంతో ఆయన బొజ్జులో విపరీతమైన తాపం పుట్టింది. దేవతలు ఆయన బాధను చూడలేక నీటితో అమృతంతో ఆయనను అభిషేకించారు. వేటితో అభిషేకించినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీని నివారణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థించగా అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పూజలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించమని చెప్పెను. సంస్కృతంలో గరికను దూర్వాలము అంటారు. శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెంటనే చల్లారింది. దేవతలందరూ కూడా ఈ విధంగా ఎవరైతే శ్రావణమాస బహుళ చతుర్థి నాడు గణపతిని ఈ గరికతో పూజిస్తారో వాళ్ళకి సర్వశుభాలు సుఖ సంతోషాలు అన్నీ కూడా కలుగుతాయని చెప్పెను. ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి సకల సుఖ సౌఖ్యాలు శుభాలు కలుగుతాయని, ఏ పని చేపట్టినా కూడా వాటిలో విఘ్నాలు లేకుండా ముందుకు సాగుతాయని తెలిపారు. ఈ దూర్వా గణపతి వ్రతం చేయడానికి ముందు ఇల్లంతా కూడా బాగా శుభ్రం చేసుకుని తర్వాత ఈశాన్యం మూల ఒక పీఠాన్ని అమర్చుకుని దానికి చక్కగా పసుపు రాసేసుకుని పొట్లు పెట్టేసుకుని కుంకుమతో దాని మీద అష్టదళ పద్మాన్ని వేసుకుని వినాయకుడు ప్రతిమని కానీ ఫోటోని కానీ ఉంచుకుని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. వినాయకుడికి ఎరుపు రంగు అంటే ప్రీతికరం, అందుకే ఎర్రటి వస్త్రాన్ని ఎర్రటి పుష్పాలని నేను ఇక్కడ వినాయకుడి దగ్గర ఉంచాను. ఈ పూజకి మనకి ముఖ్యంగా కావాల్సింది గరిక. మనకి జంట గరిక పూజలు కానీ సాధారణమైన గరిక కానీ దీనికి వాడుకోవచ్చు. ఇక్కడ నేను నైవేద్యంగా అటుకులు బెల్లాన్ని సమర్పించాను. అటుకులు బెల్లం సమర్పిస్తే సరిపోతుంది నైవేద్యంగా. ఉండ్రాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళు ఒక 21 ఉండ్రాళ్ళు కానీ 9 ఉండ్రాళ్ళు కానీ నివేదించు. ఇప్పుడు దీపారాధన చేశాక మొదట శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని మొదలు పెట్టుకుని తర్వాత సంకటహర వినాయక స్తోత్రాన్ని చదువుకోవాలి. సంకటహర వినాయక స్తోత్రం చదివాక గణపతిని షోడశోపచార పూజలతో కానీ పంచోపచార పూజలతో కానీ పూజించాలి. తర్వాత గణపతికి అష్టోత్తరాలు చదువుకోవాలి. 108 నామాలు ఉంటాయి కదా అష్టోత్తరాలు, అవి చదువుకోవాలి. ఆ అష్టోత్తరాల తర్వాత విశేషంగా ఈ పూజకి మనం విఘ్నేశ్వరుడికి షోడశ నామాలు ఉంటాయి. ఆ షోడశ నామాలు చదువుకోవాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇలా 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాలు చదువుకోవాలి.
ఈ పూజ మొదలు పెట్టాక మొదట సంకటహర వినాయక స్తోత్రం, దాని తర్వాత గణపతికి షోడశోపచార పూజలు, ఆయన అష్టోత్తరాలు, గణపతి అష్టోత్తరాలు, తర్వాత 16 షోడశ నామాలు చదువుకుంటే ఈ పూజ పూర్తయిపోతుంది. చివరిగా గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పిస్తే పూజ సమాప్తమైపోతుంది. తర్వాత ఈ దూర్వా గణపతి వ్రతానికి ఉద్వాసన కూడా ఉంటుంది. ఆ ఉద్వాసన చెప్పుకుంటే పూజ పూర్తయిపోతుంది. చాలామంది ఈ గణపతి వ్రతానికి కలసాన్ని కూడా పెట్టుకుంటారు. కలసం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ఈ గణపతి వ్రతాన్ని మనం ఆచరించవచ్చు. ముఖ్యంగా ఈ గణపతి వ్రతానికి కావాల్సింది గరిక లేకుండా అయితే ఈ పూజ చేయరు. ఎందుకంటే మనకి పేరులోనే ఉంది కదా దూర్వా గణపతి వ్రతం అని. సో దూర్వాసం కంపల్సరీ అనమాట, అంటే గరిక కంపల్సరీగా ఈ పూజకైతే ఉండాలి. నేను ఇక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా నివేదిస్తున్నాను. ఇంకా గణపతికి మనం ప్రదక్షిణ చేస్తాం కదా, ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడే మనం గుంజీళ్ళు కూడా తీయాలి. గణపతికి గుంజీళ్ళు అంటే చాలా ప్రీతికరం. గుంజీళ్ళు తీసి ఆయన్ని చక్కగా దండం పెట్టేసుకుంటే మన పూజ పూర్తయిపోతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పూజ మనకి చక్కటి సత్ఫలితాలు పొందుతాము. ఈ పూజకి గణపతి ప్రతిమ ఫోటోతో పాటు పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని ఒక తమలపాకు మీద పసుపు గణపతిని కూడా పూజిస్తాము. ఇప్పుడు నేను ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించేది దూర్వా గణపతి వ్రతానికి మనం చెప్పుకోవాల్సిన ఉద్వాసన అనమాట. ఈ దూర్వా గణపతి వ్రతానికి ప్రత్యేకంగా ఒక ఉద్వాసన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పుకోవాలన్నమాట. మనం ఇక్కడ గణపతిని ప్రాణ ప్రతిష్ఠ చేశాం కాబట్టి ఆయనకి ఉద్వాసన కూడా చెప్పుకోవాలి. ఇదే అన్నమాట ఆ ఉద్వాసన మంత్రము. మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ ఉద్వాసన మంత్రం చెప్పుకుంటే మన పూజ పూర్తయిపోతుంది. సరేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.